గెలిచి ఢిల్లీ వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నారు అనే చర్చ చాలా ఎక్కువ జరుగుతుంది. దాని మీదనే మన చర్చ కూడా ఉంది ఈవేళ. ఇప్పుడు వరకు తులసిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, జీవిరెడ్డి గారు చెప్పిన ఇది చూసాం కదా. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన ఏం చెప్తారో కూడా చూద్దాం. రవి గారు నమస్తే. అన్నా నమస్తే అన్న. ఇప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం ఉంది దీంట్లో రెండు వింటున్నాం. ఒకటి, ఈయన ఆల్రెడీ ఈ చర్చ మొదలైంది, ఫ్యామిలీలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంపీగా వెళ్తే ఆ ఉన్న ఎంపీలు కాపాడుకోవచ్చు, అక్కడ పైగా ఢిల్లీలో ఉంటే లాబింగ్గా చేసుకోవచ్చు అనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అవినాష్ రెడ్డి ఎదురు తిరుగుతున్నాడు, నేను రాజీనామా చెయ్యను అంటున్నాడు అనే చర్చ కూడా ఇది వస్తూ ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే అంటే ఇదంతా ఫేక్, అంతా ఊరికే సోషల్ మీడియాలో అంతా వస్తుందనే అభిప్రాయమే ఉంది నా జనరల్ గా. అయితే వాస్తవంగా అంటే మీరన్నట్లు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒప్పుకుంటాడా లేదా అని అన్నప్పుడు అంటే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ఆ నిర్ణయం తీసుకోవాలా అని అనుకుంటే మాత్రం 100% అవినాష్ రెడ్డి గారు అయితే దీనికి అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు 100% ఆయనకు అవసరము ప్లస్ రక్షణ కూడా ఈ ఎంపీ పదవి అనేది. అవును. ఇప్పుడు ఆయన చుట్టూ అనేకమైనటువంటి అంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంది. అంతకుముందు అంతా కూడా అంటే దాన్ని ప్రాసెస్ ను బాగా ఆ ప్రాసెస్ ను డిలే చేశారు. వాళ్ళకు ఉండే ఇది దాంతో పవర్ తో అధికార పార్టీలో ఉన్నారు. ప్లస్ అంతో ఎంతో అట్లా సెంట్రల్ లో ఏది మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే అంతో ఎంతో వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు. డౌట్ లేదు. ఆ రకంగా ప్రాసెస్ డిలే అయింది. ఇప్పుడు మనం సునీతమ్మ కావచ్చు, ఎవరైనా అడిగేది ఏంటంటే మనకు జస్టిస్ చేయమని ఇంకోటి చేయమని అడగాల్సిన అవసరం లే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు. ఇతను 100% ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆ టైంలో కనీసం ఎంపీ పదవి కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటనే ఒక డిస్కషన్ అయితే వీళ్ళ వరకు వచ్చింది. కాబట్టి ఇతను 100% వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళా భారతమ్మను పెడతారేమో, లేదా ఎమ్మెల్యేగా విజయమ్మను పెడతారేమో, అంటే అవినాష్ రెడ్డికే ఇవ్వకుండా ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని అసలు నేను రాజీనామా చేయడం ఎందుకు, వాళ్ళు చెప్తారు అది కాదు, ఇప్పుడు నేను నో అంటే సరిపోతుంది కదా, మనకేముంది, మనం కదా ఇబ్బంది పడే వాళ్ళమని అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వరకు మాట్లాడుకున్నారనేది ఒక వార్త ఉంది నిన్న. దాన్ని బట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినా కూడా అవినాష్ రెడ్డి ఒప్పుకోవడం అనేది అది మీరు చెప్పేదంటూ 100% వాస్తవం.